ओम श्री वासवी कन्यका परमेश्वरी देव्यै नमः। సంస్థలో మనందరం సభ్యులుగా అవుతున్నాం కాబట్టి సాక్షాత్తు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మన కులదేవత మనతో ఉన్నట్టుగా భావిస్తూ ఈ పిన్నిని అనేదాన్ని మనం ఇవ్వటం జరుగుతుంది. ఈ పిన్నిని ఇంత గౌరవప్రదంగా మనం ఎప్పుడైనా ధరించి మనం ఏదైనా జర్నీస్లో చేస్తున్నప్పుడు ఏమండి ఈ పిన్ ఏంటండి అని చెప్పని అదర్ వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు అడిగితే అప్పుడు మేము జాగృతిలో మెంబర్స్ అంటే అసలు జాగృతి ఏంటండి, అది ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, దాని యొక్క విధి విధానాలు అంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటి, దాని సిస్టమ్స్ ఏంటి, ప్రోటోకాల్ ఏంటి, ఎజెండా ఏంటి, దాంట్లో ఏమేమి పదవులు ఉంటాయి, దాంట్లో ఏమేమి పథకాలు ఉంటాయి, ఏమేమి పనులు ఉంటాయి, ఏమేమి సేవా కార్యక్రమాలు ఉంటాయి, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు అంటారు, అవి ఏమేమి కార్యక్రమాలు అని చెప్పని అన్నప్పుడు మన దగ్గర పూర్తి అవగాహన ఉండాలి. పూర్తి నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకులు మాత్రమే అద్భుతమైనటువంటి నాయకులుగా చలామణి అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మీటింగ్ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా వ్యక్తిగా కాదు శక్తిగా మారాలి, ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలి, దానికి వాసవి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క అవగాహన సదస్సు కార్యక్రమాన్ని మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రోద్బలం అవ్వచ్చు, మొహమాటం అవ్వచ్చు, బలవంతం అవ్వచ్చు, సంస్థలో జాయిన్ అవ్వండి అని చెప్పని 3000 రూపాయల సభ్యత్వాలు, ఇది లైఫ్ టైం మెంబర్షిప్, లేదు 300 రూపాయలు ఇయర్లీ మెంబర్షిప్, దాన్ని 500 ఎంతో క్లబ్ తరఫున వసూలు చేసుకుంటారు. ఇయర్లీ యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ లేదనుకుంటే లైఫ్ టైం మెంబర్షిప్ అని చెప్పని పెట్టుకుంటారు. పెట్టినప్పుడు ఏంటంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో మొహమాటం కొద్దీ ఏదో అడిగారు, నో అనలేక, సరే ఏదో మీటింగ్స్ అంటున్నారు, ఏదో ప్రోగ్రామ్ అంటున్నారు, ఏదో సంస్థ అంటున్నారు అని కాకుండా పూర్తి అవగాహన ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ ఒకటే ఆలోచన, మాకు కావాల్సింది మీ ఒక్కళ్ళ మెంబర్షిప్ కాదు, మీ ఒక్కళ్ళ భాగస్వామ్యం ఒకటే కాదు. మెంబర్షిప్ అంటే డబ్బు కాదండి, మీ ఒక్కళ్ళ ఇన్వాల్వ్మెంట్ కాదు. మీకు పూర్తిగా నచ్చితే, ఎందుకంటే మంచి ఎక్కడున్నా స్వీకరించడానికి ఆర్యవైశ్యులు సిద్ధంగా ఉంటారు. అది నేను చెబుతున్న మాట కాదు, ఇది ప్రపంచం చెబుతున్న మాట, చరిత్ర చెప్పినటువంటి నిజం. మంచి ఎక్కడున్నా తీసుకునేది ఎవరు అంటే ఆర్యవైశ్యుడు. మరి అటువంటి ఆర్యవైశ్యులుగా ఉన్నటువంటి మీరు మీ యొక్క సభ్యత్వం, మీ యొక్క ఒక్కళ్ళ ఇన్వాల్వ్మెంట్ కాకుండా మీకు పూర్తిగా నచ్చింది అనుకోండి ఆర్గనైజేషన్, ఎస్ దీనివల్ల 10 మందికి మంచి జరుగుతుంది, మన వ్యక్తిగత జీవితం, మన వ్యాపార జీవితం, మన కుటుంబ జీవితంలో కూడా మార్పులు రావడానికి అవకాశం ఉంది, మనకు పర్సనల్గా కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉందని చెప్పని ఎవరికైనా అనిపించింది అనుకోండి, అప్పుడు మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్స్ట్రాడనరీగా ఉండడానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా మీరు 10 మందిని ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్ఆర్ నా ఫ్రెండ్స్, అవునా కదా? వాసవి జాగృతి క్లబ్, ఎవరి క్లబ్ పేరు ఆ పేరు, శ్రీదోకి అయితే అదే, శ్రీలక్ష్మి అయితే శ్రీలక్ష్మి, ధనలక్ష్మి, ఏ క్లబ్ అయితే పితృదేవ అతిశ్రీ, ఏ క్లబ్ పేరు అయితే అప్లై లో సభ్యత్వాన్ని అంగీకరిస్తూ సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి క్లబ్లోని అన్ని కార్యక్రమాలలో పాల్గొని క్లబ్ను అభివృద్ధి పదంలో ఉంచడానికి నా సహాయ సహకారాలను అందిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఈ రోజు